నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మన గుండెల్లో 4 గదులు ఉంటాయి. వాటితో పాటు 4 కవాటాలు ఉంటాయి. 2 కుడి వైపు ఉంటాయి, 2 ఎడమ వైపు ఉంటాయి. కవాటాలకు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ ప్రక్రియ ద్వారా చికిత్సను అందిస్తారు. అయితే కొత్తగా టవార్ చికిత్స విధానం అందుబాటులోకి వచ్చింది. వాటి వివరాలను యశోద హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పంకజ్ జరివాలా గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు. అంటే హార్ట్ సర్జరీ, హార్ట్ రిలేటెడ్ ఏ సమస్య ఉన్నా కూడా, లేదా ఓపెన్ హార్ట్ సర్జరీ అని, స్టెంట్ అని, ఇవన్నీ వింటూ ఉంటాం. బట్ లేటెస్ట్గా వచ్చినటువంటి ట్రీట్మెంట్ టవార్, దీని గురించి మా వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యాక్చువల్లీ మన దేశంలో ఒక టైంలో రొమాటిక్ హార్ట్ డిసీజ్ అని ఒక రకాల జబ్బు చాలా కామన్గా ఉండే. దిస్ రొమాటిక్ హార్ట్ డిసీజ్ యూజువలీ కొంచెం తక్కువ వయసు ఉన్న వాళ్ళకినే ఉంటాయి. అండ్ ద లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా మన కంట్రీలో అంతకుముందు అంత ఎక్కువగా లేదు. నౌ బికాస్ ఆఫ్ ద లేటెస్ట్ మెడికల్ అడ్వాన్సెస్ అప్పటి నుంచి ఇప్పుడు పేషెంట్స్ ఎక్కువ రోజు బతుకుంటున్నారు. బికాస్ ఆఫ్ ద హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్, 50 సంవత్సరం స్ట్రోక్ వచ్చిన పేషెంట్ ఇప్పుడు నౌ దేర్ ఏజింగ్ ఈజ్ ఇంక్రీజింగ్. నా వాళ్ళు 70 సంవత్సరం క్రాస్ అవుతున్నారు. ఆ టైంలో వేరియస్ గదిలో మీరు చెప్పినట్టు 4 గదులలో ఒక అయోటిక్ వాల్ అని, అందులో కాల్షియం డిపాజిషన్స్ అయ్యి అయోటిక్ స్టెనోసిస్ అని ఒక రకాల జబ్బు ఇప్పుడు కామన్గా ఏర్పడుతుంది. అది దానికి ట్రీట్మెంట్ అంటే ఒక టైంలో ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారానే దానికి ట్రీట్మెంట్ చేసేవారు. బట్ ప్రాబ్లం అంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళ పేషెంట్స్కి వేరియస్ మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. లైక్ దే విల్ బి హ్యావింగ్ సమ్ పక్షవాతాలు ఉంటాయి, వాళ్ళకి కిడ్నీ జబ్బులు వ్యాధులు ఉంటాయి, వాళ్ళకి ఆల్రెడీ హార్ట్లో 2-3 ప్రొసీజర్స్ లైక్ స్టెంట్ కానీ, బైపాస్ కానీ, ఓపెన్ హార్ట్ సర్జరీస్ కానీ ఆ రకాల ప్రొసీజర్స్ అయినా ఉంటాయి. సో అట్లయినా పేషెంట్స్కి మళ్ళీ రెండోసారి ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే వాళ్ళకి రిస్క్ కొంచెం ఎక్కువగా అవుతాయి. సో ఈ ప్రాబ్లమ్స్ తెలుసుకొని ఫారెన్ దేశాల్లో, అమెరికాలో కానీ యూరోప్ దేశాల్లో, ఎందుకని అక్కడ ఏజింగ్ పాపులేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. 70 సంవత్సరం పైన బతికిన వాళ్ళు జనాలు అక్కడ ఎక్కువగా ఉంటాయి. దెర్ ఈజ్ అనదర్ కంట్రీ బై నేమ్ జపాన్. మీరు జపాన్ గురించి విని ఉండొచ్చు. అక్కడ ఆల్మోస్ట్ 75 సంవత్సరం పైన, ఆల్మోస్ట్ 100 సంవత్సరం ఉన్న వాళ్ళు జనాలు కూడా చాలా మంది ఎక్కువ ఉంటారు. సో ఆ రకాల పేషెంట్స్కి గదులలో అది అయోటిక్ వాల్ పైన కాల్షియం కానీ ఇట్లా జమ అయినప్పుడు, వాళ్ళు సన్నగా అయిపోయినప్పుడు వాళ్ళకి సిమ్టమ్స్ వస్తాయి, వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోతాయి. సో అట్లయిన పేషెంట్కి ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే రిస్క్ బాగా ఎక్కువ అయిపోతే వాళ్ళకి ట్రాన్స్ క్యాథెటర్ అయోటిక్ వాల్ రిప్లేస్మెంట్ అని ఆ సొల్యూషన్ బయటకు పడింది. సో ఈ సొల్యూషన్ కూడా ఎక్కువ రోజు కాదు, ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ లాస్ట్ 20 సంవత్సరం నుంచి నడుస్తుంది. సో మన ఇండియా, మన దేశంలో కూడా ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి మన కంట్రీలో ఇది కామన్గా ప్రొసీజర్ జరుగుతున్నాయి మాట. బట్ ఈ మధ్యలో కొంచెం ఎక్కువగా ఎందుకు అవుతుందంటే, మనము కంట్రీది కొంచెం ఎకానమీ పెరిగినప్పటి నుంచి ఈ ప్రొసీజర్ కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటాయి దీనికి. సో ఇప్పుడు నౌ అవర్ పేషెంట్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ ఫ్యామిలీస్ దే వాంట్ దేర్ ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఎక్కువ రోజు మంచి రోజు ఉండాలని, దానివల్లనే వాళ్ళు ఫార్వర్డ్ వచ్చి ఈ ట్రీట్మెంట్ ఇప్పుడు చేస్తున్నారు అన్నమాట. అయితే ఈ టవార్ సర్జరీ ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటండి పేషెంట్కి? లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతాయి. అంటే బికాస్ ఆఫ్ దిస్ అయోటిక్ స్టెనోసిస్ ఈజ్ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్, అంటే ప్రమాదం జరిగిన జబ్బు మాట. దీనిలో ఒక్కసారి ఈ జబ్బు మీకు డయాగ్నోసిస్ అయిన తర్వాత ఎక్కువ రోజు బతికిన ఛాన్స్ ఉండదు. అంటే దే యూజువలీ డై విదిన్ 1 to 3 ఇయర్స్లో వాళ్ళు డెత్ అవుతారు అన్నమాట. సో ఈ ట్రీట్మెంట్ చేసినప్పుడు మెయిన్ ప్రయోజనం అంటే మీరు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచగలుగుతారు, అంటే దే లివ్ ఫర్ లాంగర్ లైఫ్. సో దట్ ఈస్ ద ఓన్లీ ప్రయోజనం. సో దిస్ ఈజ్ అ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ అన్నమాట. ఇట్ ఈస్ నాట్ లైక్ మనము మోతీబిందు శస్త్రక్రియ చేసినట్టు కాదు. దీనివల్ల డెఫినెట్గా ఇట్ ఈస్ నాట్ ఎనీ కాస్మెటిక్ ప్రొసీజర్ ఆల్సో. సో మన గుండెలో చేసిన ఏదైనా ట్రీట్మెంట్ వల్ల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతాయి.
సో డెఫినెట్లీ ఇట్ ఇంప్రూవ్స్ ద లైఫ్ ఆఫ్ ద పేషెంట్. కొన్ని పేషెంట్స్కి ఇందులో మీరు ట్రీట్మెంట్ చేయకపోతే ఏమవుతుందంటే యూజువలీ దే డెవలప్ సడన్ కార్డియాక్ డెత్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ప్రాబ్లమ్. వాళ్ళు నిద్రలో కానీ బాత్రూంలో కానీ టాయిలెట్లో వెళ్ళినప్పుడు నడిచినప్పుడు సడన్గా కలుతురు తిరిగి కింద పడిపోయి వాళ్ళకి డెత్ అవ్వచ్చు. ఆర్ గ్రాడ్యువలీ వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతాయి. అంటే దే విల్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ ద లైఫ్ స్టైల్ వాట్ దే వాంట్ టు. అంటే కొంచెం దూరం నడిచిన వాళ్ళు ఛాతీ నొప్పి రావచ్చు, కొంచెం దూరం నడిచిన ఆయాసం రావచ్చు. కొన్ని పేషెంట్స్ అయితే సింకప్ అంటారు, అంటే కలుతురు తిరిగి అన్కాన్షియస్ అయిపోతారు అన్నమాట. సో ఈ రకాల సిమ్టమ్స్ వాళ్ళకి ఉంటాయి. సో ఈ రకాల సిమ్టమ్స్ ఉన్నప్పుడు పర్సన్ కెనాట్ ఎంజాయ్ దేర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంటే వాళ్ళు ఆల్వేస్ ఇంట్లోనే ఉండాలి, భయపడి ఉంటారు. సో ఈ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఈ ట్రీట్మెంట్ ఎంత ఈజీగా అయిపోయిందంటే పేషెంట్స్కి హార్డ్లీ 1 or 2 డేస్లోనే మన ఇంట్లో పంపొచ్చు. దెర్ ఈస్ నో కట్ ఆన్ ద బాడీ. కంప్లీట్గా దిస్ ప్రొసీజర్ ఇస్ డన్ వితౌట్ సర్జరీ, లైక్ అన్ యాంజియోగ్రఫీ లాగానే చేస్తారు. తొడల నుంచి ఒక చిన్న ట్యూబ్ ద్వారా ఆ వాల్ మొత్తం కొలాప్స్ స్టేజ్లో ఉంటాయి. అండ్ ఈ స్లైడ్స్లో కూడా వీ హ్యావ్ షోన్ ద ప్రొసీజర్ where how this wall is deployed, and it procedure doesn't require much. Hardly within 1 hour this procedure is done. Patient requires only ఒక 2 రోజే పేషెంట్ హాస్పిటల్లోనే ఉండాల్సిన అవసరం పడతాయి. సో సిమిలర్ టు యాంజియోప్లాస్టీ, లైక్ స్టెంట్ ఎట్లా పెట్టి పేషెంట్కి ఒక రోజులో మనం ఇంట్లో పంపగలుగుతారు, అట్లనే ఈ పేషెంట్కి ఈ ప్రొసీజర్ ద్వారా మనం ఇంట్లో పంపగలుగుతాము. సో దిస్ ఈజ్ ప్రయోజన్ టు ఇంప్రూవ్ ద లైఫ్ ఆఫ్ ద పేషెంట్, టు రెడ్యూస్ ద సిమ్టమ్స్, అంటే ఆయాసం ఛాతీ నొప్పి తగ్గించి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచుకోవడానికి ఈ ప్రొసీజర్ మాట. సో దానివల్ల పేషెంట్స్ దే ఎంజాయ్ అండ్ దే లివ్ లాంగర్. ఈవెన్ అంటే సర్జరీలో ఉండేటువంటి సర్జికల్ అంటే కోతలు కానీ బ్లడ్ లాసింగ్ కానీ ఇలాంటివి ఏమీ లేకుండా ఉండదు. సో వాళ్ళు ఫాస్ట్ రికవరీ కూడా అయిపోతారు, వెంటనే రికవర్ అయిపోతారు. సో వీ హ్యావ్ డన్ ప్రొసీజర్స్ ఫ్రమ్ దోస్ హూ హ్యావ్ బరువు వాళ్ళకి 40-50 కిలో ఉన్న వాళ్ళ నుంచి 50-30 కిలో ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రొసీజర్స్ మా దగ్గర జరిగినాయి. అండ్ వేరియస్ ఏజ్ గ్రూప్స్ ఆఫ్ ద పేషెంట్, దోస్ హూ హ్యాడ్ ప్రీవియస్ బ్రెయిన్ స్ట్రోక్, నరాల పక్షవాతం స్ట్రోక్ ఉన్న వాళ్ళకి, కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళకి, డయాలిసిస్ మీద ఉన్న వాళ్ళకి, ఎంతకుముందు బైపాస్ ఆపరేషన్ చేసిన వాళ్ళకి, ఎంతకుముందు స్టెంట్ అయిన పేషెంట్స్కి. సో రకరకాల ప్రొసీజర్స్ వేరెవర్ ఆపరేషన్ డాక్టర్, అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన డాక్టర్ దీనికి ఆపరేషన్ చేస్తే రిస్క్ బాగా ఎక్కువ ఉంటాయి ఆ మాట చెప్తే ఈ ప్రొసీజర్ మనం చేయగలుగుతాం. సో బేసికలీ దిస్ ప్రొసీజర్ ఈజ్ ఫార్ ఇంటర్మీడియట్ టు హై రిస్క్ పేషెంట్ ఫార్ ఓపెన్ హార్ట్ సర్జరీ. సో మా దగ్గర అయితే ఈ పేషెంట్స్కి రకరకాల ప్రాంతాల నుంచి, దేశాల నుంచి కూడా మన దగ్గర పేషెంట్స్ వస్తూనే ఉన్నారు. అండ్ ఈ పేషెంట్కి బాగా సక్సెస్ఫుల్గా ఈ ప్రొసీజర్స్ తొడల నుంచి చేసుకొని సో చేస్తాము. చేసే ముందు కొన్ని దానికి ప్రోటోకాల్స్ ఉంటాయి, ఆ ప్రోటోకాల్స్ మనం ఫాలో అప్ చేస్తాం అన్నమాట. అందులో పేషెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ మనము 2D ఈకో ద్వారా దానికి డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేసిన తర్వాత వాళ్ళకి సిటీ ఆటోగ్రఫీ అని ఉంటాయి, అంటే సిటీ స్కాన్ ద్వారా మొత్తము ధమనిది, అంటే పెద్ద ధమని, గుండె నుంచి బయట పోయిన పెద్ద ధమనిది సెట్ స్కాన్ ద్వారా దానికి పరీక్ష ద్వారా దానికి సైజింగ్, కాల్షియం ఎంత ఉంది రక్తనాళాలో, తోడల నుంచి పోయిన రక్తనాళాలో ఎంత సైజు ఉంది, ఇవన్నీ దానికి ప్రాపర్గా దానికి స్టడీ చేసిన తర్వాత ప్రొసీజర్కి ఒకరోజు ముందు పేషెంట్కి అడ్మిట్ చేసుకొని నెక్స్ట్ డే ప్రొసీజర్ చేసి ఐసీయూలోనే ఉంచుకొని ఇంకొక రోజు పేషెంట్కి డిశ్చార్జ్ చేసి ఇంట్లో పంపించేస్తాం. సో ఇట్ ఈస్ దాట్ సింపుల్. అండ్ రిస్క్ ఉంటే రిస్కీ పేషెంట్కి మోస్ట్లీ దిస్ ప్రొసీజర్ ఇస్ డన్. ఓకే, అయితే ఈ కవాటాలు ఊడిపోవడం అనేది జనరల్గా ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకోవాలి? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. యూజువలీ ఈ జబ్బు 65 years కానీ 70 సంవత్సరం తర్వాతనే ఈ జబ్బు బయటకు పడతాయి. యూజువలీ ఏజింగ్ ప్రాసెస్ అంటారు. బేసికలీ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ అథెరోస్క్లెరోసిస్ ఈజ్ అ మెడికల్ టర్మ్ ఫార్ ముసలి అవడం, అంటే ఏజ్ అవడం. ఎక్కువ రోజు బతికిన వాళ్ళకి రక్తనాళాల లోపల కాల్షియం డిపాజిషన్స్ అవుతాయి. సో గదుల మీద, కవాటాల మీద కూడా కాల్షియం జమ అయినప్పుడు ఈ దానికి ఓపెనింగ్, అంటే దానికి మూసుకుపోవడం జరుగుతుంది అది. సో దానివల్ల గదులం కంప్లీట్గా ఓపెన్ అవ్వకపోకుండా మూసుకుపోయిన వల్ల దానికి రక్తం సరఫరా సరిగా దాని నుంచి వెళ్ళకపోతే ఈ జబ్బు బయటకు పడతాయి అన్నమాట. సో యూజువలీ 70 years 70 సంవత్సరం తర్వాత యూజువలీ జనరల్ పాపులేషన్లో మీరు 100 జనాలు చూస్తే 2-3 ఈ జబ్బు వస్తాయి. And as age progresses, like somebody goes 75, 80, 85, 90 years, after 80-85 years it becomes almost like 20%. సో 100 జనాలు ఉంటే 80 సంవత్సరాలు ఉంటే దానికి 20 జనాలకి జబ్బు వస్తాయి. సో ఈ 10 yearsలోనే
70 నుంచి 70 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ వరకు ఆల్మోస్ట్ 20% జబ్బు పెరిగిపోతాయి. సో దిస్ ఈజ్ వాట్ ద మెడికలీ స్టాటిస్టిక్స్ అబౌట్ దిస్ డిసీజ్. సో సపోజ్ సంబడీ ఈజ్ 75-80 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మీకు మంచి బతకాలని అట్లా అనిపిస్తుంది అనుకోండి, ఈ ప్రొసీజర్ మనం చేస్తే దే విల్ లివ్ లాంగర్ మాట. ఈ వాల్వ్ చేంజ్ అనేటువంటి ప్రక్రియ ఎలా ఉంటుందండి? ఇదే వాల్ రిప్లేస్మెంట్. సో దిస్ వాట్ వీ యూస్ టు డూ బిఫోర్ వితౌట్ విత్ సర్జరీ ఇట్ వాస్ డన్. బట్ ఇప్పుడు మీరు 75 సంవత్సరంకి 85 ఇయర్స్ మనిషికి ఆపరేషన్ చేసిన పాసిబిలిటీ లేదు. నోబడీ కెన్ థింక్ ఆఫ్ ఇట్ ఆఫ్ డూయింగ్ surgery at this age. So now this is the latest technology where patient need not get any cut on the body and we completely without surgery this procedure is done. Aortic wall replacement manam cheyagaltunnamu. Not only aortic wall, there are various other walls also in the body. Like మీరు ముందు చెప్పినట్టు 4 గదులు ఉంటాయి. అందులో mitral wall, tricuspid wall, pulmonary walls ఉంటాయి. సో వాళ్ళకి కూడా ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే ఈ రకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. వాల్ లీకేజ్ ఉన్నా కూడా మన దగ్గర దానికి ఫెసిలిటీస్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ 10 ఇయర్స్లో వేరియస్ కొత్త రీసెర్చ్ కూడా బాగా డెవలప్ అవుతున్నాయి దీని మీద. అండ్ నెక్స్ట్ 10 ఇయర్స్ మీరు ఇప్పుడు చూస్తారు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ విల్ బి డన్ విదౌట్ సర్జరీ ఓన్లీ. సో ఆల్మోస్ట్ ఆల్ ద లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా వాట్ వీ కాల్ ఇట్ యాజ్ అ ట్రాన్స్ క్యాథెటర్ హార్ట్ వాల్ రిప్లేస్మెంట్స్, THV అంటారు, ట్రాన్స్ క్యాథెటర్ హార్ట్ వాల్ రిప్లేస్మెంట్. సో ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ ఇట్ విల్ బి డన్ విదౌట్ సర్జరీ ఓన్లీ. అండ్ ఈ ప్రక్రియ బాగా స్పీడ్గానే నడుస్తుంది అన్నమాట. అండ్ అమెరికాలో, యూరోప్లో దాని మీద చాలా ఎక్స్పెరిమెంట్స్, కొత్త టెక్నాలజీస్ బయటికి పడుతున్నాయి. అండ్ మన ఇండియా కూడా మనం కూడా వెనకాల లేదు. వీఆర్ ఆల్సో వెరీ వెరీ ఫార్వర్డ్ అబౌట్ ఇట్. అండ్ ఇన్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ these procedures are done daily, almost something like 7 to 8 procedures are daily. Various hospitals lo including Yashoda Hospital, Somajigoda is now one of the leading center for this transcatheter aortic wall replacement. And every week ma దగ్గర almost 5 to 6 procedures అవుతే ఉంటాయి. It is becoming common like స్టెంట్ పెట్టినట్టు లాగా, యాంజియోప్లాస్టీ లాగా కామన్గా అయిపోయినాయి. అందులో ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో మనం తెలంగాణ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ద్వారా కూడా దీనిలో ప్రొవిజన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఈవెన్ గవర్నమెంట్ ఆల్సో ఈజ్ సపోర్టింగ్ ఫర్ దిస్ ప్రొసీజర్ మాట. సో దిస్ మెనీ ఆఫ్ దీస్ పేషెంట్స్ ఆర్ ఫ్రమ్ ద కంపెనీ ఇట్ సెల్ఫ్. ఇన్సూరెన్సెస్లో కూడా ఈ ప్రొసీజర్ కవరేజ్ ఉన్నాయి. సో ఈ ప్రొసీజర్స్కి లాట్ ఆఫ్ సపోర్ట్ ఈస్ నౌ కమింగ్ ఫ్రమ్ ద వేరియస్ ఆర్గనైజేషన్స్, సిస్టమ్స్, అండ్ ఈవెన్ NGOs are also coming up to support some of the patients, those who cannot afford these kind of procedures. And in Yashoda Hospital we are very cost effective మాట. అంటే ఏదైనా మా దగ్గర పేషెంట్ వచ్చిన తర్వాత సార్ మా దగ్గర ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది ఆ మాట చెప్పినా కూడా వీఆర్ ట్రయింగ్ టు హెల్ప్ దెమ్ అవుట్. అంటే వేరియస్ ఆర్గనైజేషన్స్ నుంచి ఫండ్ కలెక్షన్స్ ఇవన్నీ చేసుకొని వీఆర్ ట్రయింగ్ టు హెల్ప్ దిస్ పువర్ పేషెంట్స్ ఆల్సో. సూపర్. వాల్వ్ ఇన్ వాల్వ్ సర్జరీ ఏంటి సార్? అంటే ఆల్రెడీ ఎంతకు ముందు వాల్ ఆపరేషన్ అయిపోయిన పేషెంట్స్ ఉంటారు. లైక్ సేమ్ అంటే అorta దానిలోనే ఆపరేషన్ ద్వారా వాల్ ఆపరేషన్ అయిపోతాయి అది. సో ఆ వాల్ కొన్ని కాలాల్లో డీజనరేట్ అయిపోతాయి. అంటే సేమ్ అందులో న్యాచురల్ వాల్ లాగానే అందులో మళ్ళీ కాల్షియం జమ అయిపోయి వాల్ డీజనరేట్ అయిపోతాయి. సో ఎందుకని ఆపరేషన్ డాక్టర్ పెట్టిన వాల్కి ఎక్కువ రోజు లైఫ్ ఉండదు. సో ఆ వాల్ మీద కూడా మళ్ళీ కాల్షియం జమ అయిపోయి వాళ్ళు, బికాజ్ ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ వాల్. అంటే ఇంతకుముందు ఆపరేషన్ డాక్టర్ మీకు 30-40 సంవత్సరంలో మీకు ఆపరేషన్ చేసుకొని మీది వాల్ పెట్టిన వాళ్ళు కొన్ని కాలాల్లో 10-15 సంవత్సరం 20 సంవత్సరంలో ఆ వాల్ డీజనరేట్ అయిపోతాయి. అప్పుడు మీకు రెండో ఆపరేషన్ చేయడం రిస్క్ అయిపోతుంది. సో అట్లయిన పేషెంట్స్కి వాల్ లోపల మళ్ళీ రెండోసారి ఆపరేషన్ చేసుకొని వాల్ పెట్టే బదులు ఇదే టవర్ వాల్ అందులో పెట్టుకోవచ్చు. సో ఇది ప్రొసీజరు మీరు సొంత దేవుడు ఇచ్చిన వాల్ మీద కాల్షియం జమ అయినా కూడా మనం చేసుకోగలుగుతాము. ఆపరేషన్ డాక్టర్ పెట్టిన వాల్ మీద కూడా మళ్ళీ కాల్షియం జమ అయితే దాని మీద కూడా మనం చేయగలుగుతాం. బట్ ఫర్ దాట్ యూ షుడ్ హ్యావ్ అ టిష్యూ వాల్. అందులో మెటల్ వాల్ పెట్టిన పేషెంట్స్కి మనం చేయడానికి రాదు.
ఓకే మెటల్ మెష్ పెడుతుండే సో మెటల్ వాల్ యూ కెనాట్ బి క్రాక్డ్. సో ఇట్ ఈస్ హార్డ్ ఉంటుంది. సో ఏదైనా ఎవరికైనా టిష్యూ వాల్ ఉన్నారనుకోండి, సో యూజువలీ యాజ్ పర్ ద మెడికల్ స్టాటిస్టిక్స్ 10 to 15 yearsలో ఆ టిష్యూ వాల్స్ యూజువలీ డీజనరేట్ అయిపోతాయి. సో వాళ్ళకి రెండోసారి ఆపరేషన్ చేసే బదులు వాళ్ళకి వాల్లోనే మళ్ళీ ట్రాన్స్ క్యాథెటర్ ఆపరేషన్ లేకుండా ఈ వాల్ పెట్టుకుంటే యూజువలీ వాళ్ళకి రిస్క్ ఉండదు అండ్ చాలా ఈజీగా తొందరగా వాళ్ళు రికవర్ అయిపోయి వెళ్ళిపోతారు. అయితే ఈ టవర్కి మీరు ఎంతో మంది పేషెంట్స్ కి చేసి ఉంటారు సర్జరీస్, సో సక్సెస్ రేషియో ఎంత ఉందంటే? ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సక్సెస్ రేట్ అబౌట్ దిస్ ప్రొసీజర్. సో ఆల్మోస్ట్ ఐ క్యాన్ సే 99% ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. గ్రేట్. సో ఓన్లీ వెరీ వెరీ రేర్గా, అంటే ఒక టైంలో ఆల్మోస్ట్ 10 years బ్యాక్ ద కాంప్లికేషన్ రేట్స్ వేర్ లిటిల్ ఆన్ హయ్యర్ సైడ్, బట్ నౌ with the latest available technologies the complication rates has become less than 1%, I would say. So almost you can say that it is almost like 100% it is successful. So 99%, we will not call it 100%, we will call it as a 99% successful, because 1% nobody can predict in this world. Yes. So better to call it as a 99% it is a successful, because most of these patients, they are high risk patients for surgery. So most of these patients ki various jabbulu ikkugane untayi, but still we are able to give the best of the results to this kind of patients. అలానే చిన్న పిల్లల్లో కూడా మనం పుట్టినప్పటి నుంచే ఇలాంటి గుండె సంబంధిత సమస్యలు చూస్తూ ఉంటాం కదా డాక్టర్ గారు, అలాంటి వాళ్ళకి సజెస్టబుల్? But usually this procedure transcatheter aortic wall replacement is done only for elderly population. Okay. Low risk population అంటే those who are less than 65 years, దానికి ఇంకా మన ఇండియాలో అప్రూవల్ లేదు. అమెరికాలో మాత్రం దానికి అప్రూవల్ ఆల్రెడీ ఇచ్చేసారు లెస్ దెన్ 55 years వరకు. అంటే స్టడీస్ జరిగినాయి. ఆ స్టడీస్లో ఆపరేషన్ పేషెంట్ చేసిన వాళ్ళకి అండ్ ఆపరేషన్ లేకుండా ఈ ట్రాన్స్కాథెటర్ వాళ్ళకి చేసిన రిజల్ట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నాయి. బట్ మన ఇండియన్ గవర్నమెంట్ ఇంకా దానికి అప్రూవల్ ఇంకా లేదు. సో అట్ ప్రెసెంట్ ఇన్ ఇండియా వీ కెనాట్ డూ దిస్ ప్రొసీజర్ ఫర్ లెస్ దెన్ 65 years. పిల్లలకి ఉంటే చిన్న వయసు వాళ్ళకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సిన అవసరం పడతాయి, బికాజ్ అప్రూవల్ లేదు కాబట్టి. సో దిస్ ప్రొసీజర్ యూజువలీ 65 years పైన వాళ్ళకినే మేము చేయగలుగుతాం. సో దాని కింద వయసు వాళ్ళకి ఆపరేషనే చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఆఫ్టర్ సర్జరీ ఒక పేషెంట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటే బెస్ట్ అంటారు వీటికి సంబంధించి? యూజువలీ వాళ్ళకి లైఫ్ స్టైల్లో ఎక్కువగా తేడా ఎట్లయినా స్ట్రిక్ట్ డైట్ అండ్ కొన్ని మందులు వాడాల్సిన అవసరం పడతాయి. డైట్ కూడా అంత స్ట్రిక్ట్ ఉండదు, బికాజ్ ఆల్రెడీ దే ఆర్ ఎల్డర్లీ పాపులేషన్ కాబట్టి వాళ్ళకి ఎట్లనే ఆకలి కానీ భోజనాలు ఆల్రెడీ వాళ్ళకి తక్కువే ఉంటాయి. సో యూజువల్గా వాళ్ళకి కొంచెం డైట్, అంటే మనము హార్ట్లో స్టెంట్ పెట్టినప్పుడు బైపాస్ తర్వాత మనము డైట్ ఎలా చెప్తాము, కొంచెం ఆయిల్ కానీ నాన్ వెజ్ కానీ స్వీట్స్ కానీ కొంచెం షుగర్స్ కంటెంట్ అండ్ కార్బోహైడ్రేట్, బేసికలీ కార్బోహైడ్రేట్ అండ్ ఫ్యాట్ తగ్గించుకొని, సో మామూలుగా రొటీన్ వాట్ ఎవర్ డైట్ ఈస్ దేర్ అందులో కొంచెం మార్పు చేసుకొని కొద్దిగా పెట్టి, ఓన్లీ రెగ్యులర్గా వాళ్ళకి మందులు కూడా ఎక్కువ ఉండదు. సో యూజువలీ స్టెంట్ పెట్టిన పేషెంట్స్కి కొంచెం మందులు కొంచెం స్ట్రిక్ట్గా వాడాల్సిన అవసరం పడుతాయి. ఈ జబ్బులో మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత మందులు కూడా అంత స్ట్రిక్ట్ ఉండదు. జస్ట్ వెరీ రొటీన్లీ వాళ్ళకి చిన్న కొంచెం బ్లడ్ థిన్నర్స్ కానీ కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ కానీ, వాళ్ళకి వేరే జబ్బు సంబంధించిన ఏదైనా మందులు అనుకోండి, ఏదైనా నరాల ప్రాబ్లం ఉంటే దానికి కానీ, కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళకి, కొంచెం ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సంబంధించిన వేరియస్ అదర్ మందులు వాళ్ళతో కంటిన్యూ చేస్తూనే ఇందులో కొంచెం ఈ మందులు వాడాల్సిన అవసరం పడతాయి. సో ఎక్కువ మందులు కూడా వాళ్ళు వాడిన అవసరం లేదు. యూజువల్గా మామూలుగా వాళ్ళు ఉన్న డైట్ కంటిన్యూ చేసుకుని, మందులు కంటిన్యూ చేసుకుని, కొంచెం సింపుల్ ఎక్సర్సైజెస్ లైక్ వాకింగ్ చేయడము అండ్ కొంచెం యోగా మెడిటేషన్ లైక్ కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే డెఫినెట్లీ దే ఇంప్రూవ్ దేర్ ఫర్దర్ లైఫ్ అండ్ దే కెన్ ఎంజాయ్ దేర్ లైఫ్ స్టైల్ ఇన్ అ వెరీ వెల్ మేనర్. అండ్ ఈ రకాల ప్రొసీజర్ చేసిన తర్వాత మా పేషెంట్స్ దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్ ఎనీథింగ్. దే హ్యావ్ గాన్ టు అబ్రాడ్, దే హ్యావ్ గాన్ టు పిల్గ్రిమేజెస్ అండ్ దే ఆర్ డూయింగ్ ఫెంటాస్టికలీ అండ్ దేర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ particularly has improved. అంటే ఇంతకు ముందు కొంచెం దూరం కూడా వాళ్ళు నడుస్తే ఆయాసం కానీ ఛాతీ నొప్పి వచ్చిన వాళ్ళు, నౌ దే ఆర్ వాకింగ్ few kilometers, few meters also without any problem. They don't require any assistance and వాళ్ళు మెట్లు ఎక్కగలుగుతున్నారు. వాళ్ళు everything they are able to do after this procedure. So their quality of life has improved like anything. ఓకే, అయితే డాక్టర్ గారు మనం చూసినట్లయితే మొదటిగా వచ్చేటువంటి సిమ్టమ్స్ ఏంటండి అసలు వాల్వ్ బ్లాకేజ్కి సంబంధించి? యా, దట్ ఈస్ వెరీ గుడ్ క్వశ్చన్. సో యూజువలీ కొన్ని పేషెంట్స్కి, అంటే మోస్ట్ ఆఫ్ దీస్ పేషెంట్స్కి సిమ్టమ్స్ ఏమి ఉండదు.
ఎర్లీ స్టేజ్లో. సో మెనీ ఆఫ్ దెమ్ దే విల్ బి అసిమ్టమాటిక్ మాట. ఓకే. సో 50 to 60% పేషెంట్స్కి జబ్బు ఇప్పుడు ఏర్పడితే అంటే వాళ్ళు ఏదైనా డెంటల్ డాక్టర్ దగ్గర వెళ్ళి నా ఫిట్నెస్ గురించి 2D ఎకో చేయమంటారు, కానీ కొన్ని వేరియస్ హర్నీ ఆపరేషన్ కానీ ఏదైనా కళ్ళలో ఏదైనా క్యాటరాక్ట్ సర్జరీ టైంలో ఏదైనా ఈసీజీ కానీ ఏదైనా చేయమంటే అప్పుడే అందులో కొంచెము తేడా అనిపిస్తాయి. సో అప్పుడు వాళ్ళు ఉన్న డాక్టర్ వాళ్ళ దగ్గర ఫిజిషియన్స్ కానీ వాళ్ళు మీ గుండె డాక్టర్కి ఒకసారి కన్సల్ట్ అవ్వండి, మీ ఈసీజీలో కానీ దానిలో కొంచెం తేడా ఉంటే అప్పుడు మా దగ్గర వస్తారు. అప్పుడు అందులో కొన్ని పేషెంట్స్ వాళ్ళకి జబ్బు చెప్పిన తర్వాత వాళ్ళు చెప్తారు, డాక్టర్ గారు మాకు కొంచెం ఆయాసం వస్తాయి, బట్ అది మామూలుగా మేము ఏజ్ వయస్ ప్రకారమే రావచ్చు అని అట్లా అనుకుని దానికి మనం నెగ్లెక్ట్ చేశారని వాళ్ళు చెప్తారు. కొన్ని పేషెంట్ అయితే బాగా సిమ్టమాటిక్ ఉంటారు, అంటే వాళ్ళు వస్తారు దాని గురించి, అంటే మాకు నడిస్తే కొంచెం ఆయాసం వస్తుంది, ఛాతీ నొప్పి వస్తుంది, అండ్ అది కూడా ఎక్కువ రోజు ఉండదు. దట్ సిమ్టమ్స్ విల్ బి వెరీ షార్ట్ డ్యూరేషన్, 15-20 days నుంచి వాళ్ళకి ఆ సిమ్టమ్స్ కొంచెము ఎక్కువగా అయిపోతుంది. సో ఆ పేషెంట్స్ యూజువల్గా కొన్ని పేషెంట్స్కి అయితే సిమ్టమ్స్ అస్సలు ఉండదు. యూజువల్లీ వాళ్ళకి ఏదైనా నడిచినప్పుడు వాళ్ళు కింద పడిపోతారు, సింకపీ అంటారు, వాట్ వి కాల్ ఇట్ యాస్ అ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్, ట్రాన్సియంట్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్. దెన్ వాళ్ళు గుండె డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఆ జబ్బు బయటకు పడతాయి. దెన్ వీ టెల్ దెమ్ దట్ కి మీ గుండెది మెయిన్ కవాటం మీద కొంచెం కాల్షియం జమ అయిపోయి ఆ కవాటం కొంచెం సన్నగా అయిపోయింది. సో మీరు నడిచినప్పుడు శరీరంకి రక్త ప్రసరణ ఎక్కువ కావాలి, బట్ అది సన్నగా అయిన వల్ల శరీరంకి రక్త ప్రసరణ రావట్లేదు, దానివల్ల మీరు చక్కెర వచ్చి కింద పడిపోయారు, గాలి దానివల్ల ఆయాసం వస్తుందని అప్పుడు ఈ రకాల సిమ్టమ్స్ బయటకు పడతాయి. సో యూజువలీ దే ఆర్ సిమ్టమాటిక్ ఫర్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఆర్ దే ఆర్ నాట్ సిమ్టమాటిక్, వాళ్ళు వేరే జబ్బు గురించి డాక్టర్ దగ్గర వచ్చినప్పుడు ఈ జబ్బు డయాగ్నోస్ అవుతాయి. ఓకే ఓకే. ఈ సడన్ స్ట్రోక్స్ కానీ ఇలాంటివి మనం ఎలా? యూజువల్గా ఈ జబ్బులో సడన్ అంటే చాలా రేర్గా సడన్ డెత్ కూడా రావచ్చు, బట్ యూజువల్గా సడన్ స్ట్రోక్ అని ఎట్లా యూజువల్లీ కనపడదు. అది యూజువలీ దే ఆర్ సిమ్టమాటిక్ ఫర్ ఫ్యూ షార్ట్ ఆఫ్ టైమ్, అండ్ యూజువల్లీ డయాగ్నోసిస్ అయిపోయిన తర్వాత దానికి వెంటనే ట్రీట్మెంట్ చేయడమే బెస్ట్. ఎందుకని యాజ్ యూ ఐ టోల్డ్ యూ ఇన్ ద బిగినింగ్, ఈ పేషెంట్స్ ఒక్కసారి డయాగ్నోస్ అయిన తర్వాత వన్స్ దే బికమ్ సిమ్టమాటిక్ వాళ్ళకి ఎక్కువ రోజు బతికి ఛాన్సెస్ ఉండదు. దే సర్వైవ్ ఓన్లీ ఫర్ ఫ్యూ ఇయర్స్ ఓన్లీ. సో అర్లియర్ ఈజ్ ద బెటర్. సో యూజువలీ వాళ్ళు ట్రీట్మెంట్ చేసినే ఎక్కువ రోజు బతకగలుగుతారు. సో అర్లియెస్ట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ రాదర్ దాన్ వెయిటింగ్ ఫర్ వెరీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు. ఈ రోజు ట్రీట్మెంట్కి సంబంధించి చాలా ఎలాబరేట్గా మా అందరికీ డీటెయిల్స్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.